ఇక సరిగ్గా మొన్న సాయంకాలం రావణ కాష్టం తలపించిన నర్సరావుపేట పట్టణం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. 144 సెక్షన్ నేపథ్యంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మల్లమ్మ సెంటర్ నుంచి టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు ఆఫీస్ వరకు పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివ అందిస్తారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట మల్లమ్మ సెంటర్లో ఉన్నాం. నర్సరావుపేట అంటే మల్లమ్మ సెంటర్ అంటే నర్సరావుపేట ఆ సెంటర్లో ఉన్నాం. ప్రస్తుతం అక్కడి నుంచి కూడా మనం విజువల్స్ చూసుకోవచ్చు. అక్కడి నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం ఉంది. నివాసం వద్ద కూడా భారీ స్థాయిలో బారికేడ్స్ ఏర్పాటు చేసి గుజరాత్ పోలీసులు కూడా ఇక్కడ ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏదైతే మన గుజరాత్ పోలీసులు ఇక్కడ పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈరోజు నర్సరావుపేటకు సంబంధించి నిన్న సాయంకాలం నుంచి కూడా 144 సెక్షన్ అమలు చేసిన నేపథ్యంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నర్సరావుపేట పరిసర ప్రాంతాలు మొత్తం కూడా 144 సెక్షన్ పూర్తి స్థాయిలో కూడా అమల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నర్సరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం 144 సెక్షన్ విధించారు. ఏదైతే ఎన్నికల రోజు జరిగిన కార్ల విధ్వంసానికి సంబంధించి ఇంకా కార్లు అదే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న తాజా పరిస్థితి కనిపించవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికల రోజు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక్కడ రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఆ రాళ్ల వర్షంలో ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్కి సంబంధించి నివాసానికి సంబంధించి దాడులు జరిగాయి. వాటిల్లో ధ్వంసమైన ఫర్నిచరు, కార్ల అద్దాలు, అలాగే 3 కార్లు కూడా ఇక్కడ ధ్వంసమైన పరిస్థితి కూడా ఇంకా విజువల్స్ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద భారీ స్థాయిలో కూడా పోలీసులు బలగాలు మోహరించున్నాయి. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా తాము ఢీకొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా పోలీస్ అయితే చెప్తా ఉంది. సో దానిలో భాగంగానే ఒకసారి మనం పోలీసు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆ జూమ్లో మనం చూసుకుంటే ఇప్పుడు మన కెమెరామెన్ జూమ్లో చూపిస్తాడు. గుజరాత్ పోలీస్ అని చెప్పి కూడా ట్యాగ్ లైన్ ఉంటుంది. ప్రతి పోలీస్ శాఖకు సంబంధించి కూడా గుజరాత్ పోలీస్ అని చెప్పి కూడా వీడు గుజరాత్ నుంచి ఇక్కడ విధులు నిర్వహించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారు. మొత్తం వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల విధుల్లో భాగంగా మొత్తం వేలాది మంది పోలీసులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే వెపన్లు కూడా ప్రత్యేకంగా కూడా వెపన్లు వేసుకొని ఇక్కడ విధులు నిర్వహించేందుకు పోలీసు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే ఎన్నికల రోజు దాదాపుగా ఒకసారి రబ్బర్ బుల్లెట్లతో గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనా సరే నర్సరావుపేటలో జరుగుతున్న గొల్లవలు, అల్లర్లకు సంబంధించి ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి పోలీస్ శాఖ చెప్తా ఉంది. సో ఇది తాజాగా మొన్న అంటే ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల రోజు జరిగిన విధ్వంసానికి సంబంధించి కూడా నర్సరావుపేటలో 144 సెక్షన్ విధించారు. ఈరోజు 15వ తేదీ ఉదయం పూటే మనం ఇక్కడ ఉన్నాము. భారీ స్థాయిలో పోలీసు బలగాలు మోహరించున్నాం. ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో నా వెనుక కనిపిస్తున్న భవనం కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిది. ఆయన నివాసంపై కూడా ఆ రోజు దాడులు జరిగినాయి. ప్రస్తుతం ఇది గోపిరెడ్డి నివాసం వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎన్నికల సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు తమ నర్సరావుపేటని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నర్సరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి నివాసం వద్ద పరిస్థితిని చూశాం. ఇప్పుడు గోపిరెడ్డి నివాసం, అరవింద్ బాబు నివాసంల మధ్యలో ఇండియా పాకిస్తాన్ మాదిరి కంచె ఏర్పాటు చేశారు. టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు నివాసం, ఆయన పార్టీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివ అందిస్తారు. మనం ఇప్పటివరకు నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం వద్ద ఉన్న తాజా పరిస్థితిని చూశాం. ఇక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం నుంచి కూడా చదలవాడ అరవింద్ బాబు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించి ఆయన నివాసానికి వెళ్తున్నాం. వీరిద్దరి మధ్య కేవలం 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఆరు నివాసానికి ఈ నివాసానికి మధ్య కూడా ఒక బారికేడ్స్ ఏదైతే ఇండియా పాకిస్తాన్కి వేసినట్లు కూడా కంచెని ఇక్కడ వేసిన పరిస్థితి కూడా మనం ప్రత్యేకంగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే నర్సరావుపేటకి సంబంధించి కూడా బారికేడ్స్ వేసి ఆయన నివాసం నుంచి ఈయన నివాసానికి అంటే పార్టీ ఆఫీస్కి నివాసం ఇద్దరి కూడా ఒకే చోట ఉంది. వెళ్ళడానికి సంబంధించి కూడా జరుగుతున్న ఇద్దరి మధ్య కంచె అయితే ఒకటి ఏర్పాటు చేసిన పరిస్థితి చూడొచ్చు. సో ఏదైతే మనం 2 రోజుల క్రితం చూసిన సంఘటనకి ఈరోజు సంఘటనకి కొంత పూర్తి స్థాయిలో కూడా నర్సరావుపేట అయితే అదుపులోకి వచ్చిందని చెప్పి కూడా భావించాలి. ఎందుకంటే గత 2-3 రోజులుగా నర్సరావుపేటలో జరుగుతున్న పరిణామాలు కానీ
రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో నరసరావుపేటలో జరుగుతున్న గొడవలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా కూడా యాక్షన్ తీసుకుంది. సో మనం చూసుకోవచ్చు, ఎక్కడా కూడా ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా షాపులన్నీ కూడా తీసి తమ వ్యాపార కార్యకలాపాలని కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి భయానికి కానీ ఆందోళనకు కానీ చెందుతున్న పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే సామాన్య ప్రజానీకానికి సంబంధించి కూడా రెగ్యులర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనేది వారి ఆలోచన. సో ఇక రెండొక అంశాన్ని మనం పరిశీలిస్తే, ఏదైతే మొన్న జరిగిన ఒక మారణ హోమం లాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకే ఒక చెరగని ముద్రగా వేశారు. సో దాని నుంచి కూడా నరసరావుపేట ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితి, ఎవరికొరు కూడా ప్రశాంతంగా కూర్చొని వారి విధుల్లో నిర్వర్తిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇక రెండో అంశానికి వస్తే, నరసరావుపేటతో పాటుగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఏదైతే ఇంకా మొన్న జరిగిన గ్లాసు ముక్కలు, బీరు సీసాలు, సోడా బుడ్లు కూడా ఇంకా అలాగే ఉన్న పరిస్థితి కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. సో ఇక ఇంకొక అంశాన్ని మనం చూసినట్లయితే 144 సెక్షన్ ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఏదైతే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మొత్తం 144 సెక్షన్ పెట్టారు. 2 లేదా 3 కంటే ఎక్కువ కూడా ఎవరు పర్యటించకూడదు. ఒకవేళ పర్యటించినట్లయితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక రెండో విషయానికి వస్తే, ఇప్పటిదాకా మనం ఏదైతే విజువల్స్లో చూసుకుంటున్నాం, ఇటు అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 హాస్పిటల్స్ నివాసాల మధ్య ఒక కంచెను కూడా మనం ఇప్పుడు స్టార్టింగ్లో చూసాం. ఇప్పుడు మనం నరసరావుపేటకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు సంబంధించిన పార్టీ కార్యాలయము, ఆయన హాస్పిటల్ వద్దకు కూడా మనం చేరుకున్నాం. ఆయన హాస్పిటల్ వద్ద అయితే ఎక్కడా కూడా కేవలం 1-2 మాత్రమే పోలీసులు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి సంబంధించి మాత్రం భారీ ఎత్తున కూడా బలగాలను అయితే పోలీసు అధికారులు మోహరించేసే కనిపిస్తుంది. సో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 144 సెక్షన్ విధించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఆయన హాస్పిటల్కి సంబంధించి పార్టీ కార్యాలయము, హాస్పిటల్ కూడా 2 కూడా ఇదే. సో ఆయన నివాసం కూడా ఇదే. మొత్తం పార్టీ కార్యాలయం, ఆయన విధులు నిర్వహిస్తున్న హాస్పిటల్ అలాగే మొత్తం ఇదే. సో ఇక్కడ సాధారణంగా కూడా కనిపిస్తూ ఉంది. గతానికి భిన్నంగా, అంటే మొన్న జరిగిన సంఘటనకి భిన్నంగా కూడా ఉంది. ఇక్కడ మనం విజువల్స్లో ఇంకోటి కూడా చూసుకోవచ్చు. మొన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన దాడిలో ధ్వంసమైన డాక్టర్ చలవాడ అరవింద్ బాబు సంబంధించిన కారు కూడా ధ్వంసమైంది. ఆ కారు మీద నెంబర్ ప్లేట్ పైన కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టీడీపీ ఇన్ఛార్జ్ అని కూడా ఉంది. ఆయన వాడుతున్న వాహనం ఇది. ఆ రోజు ధ్వంసమైన సంఘటన కూడా ప్రధానంగా చర్చించవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన కారు, ఆయన నివాసం, ఆ ప్రాంతానికి సంబంధించి ఓవరాల్గా మొత్తం మీద చూసుకుంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి సంబంధించి కూడా భారీ స్థాయిలో పోలీసులు అయితే చుట్టుముట్టున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా గుజరాత్ పోలీసులు అయితే నరసరావుపేట ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. సో ఇక మనం రెండో అంశాన్ని చూసుకుంటే, ఎప్పటివరకు నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం దగ్గర ఉన్న తాజా పరిస్థితి ఏంటి, అక్కడి నుంచి ఇద్దరి మధ్య కేవలం 500 మీటర్ల దూరం ఉంది. ఇద్దరి మధ్య కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాప్ లాగా ఒక కంచె వేశారు. ఆ కంచె దాటుకొని కూడా మనం వచ్చాము. కంచె విజువల్స్ కూడా చూపించడం జరిగింది. సో నరసరావుపేటకు సంబంధించి 144 సెక్షన్ పెట్టిన నేపథ్యంలో ఇటు తెలుగుదేశం, ఇటు వైసీపీ సంబంధించిన 2 అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఎవరు కూడా పోలీస్ శాఖ అనుమతి లేకుండా బయటికి రావద్దని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు స్థానిక పోలీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే విజువల్స్లో చూసుకుంటా ఉన్నామో, ఆయన అరవింద్ బాబుకు సంబంధించిన హాస్పిటల్, పార్టీ కార్యాలయము, నివాసం మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే నరసరావుపేటలో ఉన్న తాజా పరిస్థితిని అయితే ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఎవరు ఇక్కడి నుంచి అక్కడికి కానీ, అక్కడి నుంచి కానీ ఇక్కడికి కానీ ఎవరు రాకుండా ఉండేందుకు కూడా భారీ స్థాయిలో పోలీసు అధికారులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కాకుండా గుజరాత్ పోలీసులు ప్రస్తుతం అయితే ఇక్కడ 2 చోట్ల కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ, నరసరావుపేట టీడీపీ అభ్యర్థి ఆఫీస్ నుంచి. పల్నాడు జిల్లాలో 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. వారిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.